మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ గాయత్రీనగర్ స్ఫటికరూప సాయిబాబా ఆలయంలో గణపతి లడ్డు వేలంపాట ఘనంగా జరిగింది. 55 కిలోల భారీ లడ్డును వనచ 10,01,116 రూపాయలకు సొంతం చేసుకున్నారు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించిన ఈ లడ్డు తయారీలో బాదం, కాజు, పిస్తా, యాలకులు, కిష్మిష్ వంటి పవిత్రమైన ద్రవాలు వినియోగించినట్లుగా ఆలయ వ్యవస్థాపకురాలు మాతా సునందాబాయి తెలిపారు. ఇక మడి, తడి, అంగవస్త్రములతో భక్తితో వంట వర్పు చేసిన ఈ ప్రసాదం జన్మజన్మలకు దొరకని సౌభాగ్యంగా ఉందని వివరించారు. ఈ వేలంలో 55 కిలోల లడ్డూను వరచ సొంతం చేసుకోవడం విశేషమని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దర్గా దయాకర్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ గణపతి ఆరాధన ఉత్సవాల్లో మనకు లడ్డూతో గణపతిని చేయడము ఎవ్వరికి ఎప్పుడు కూడా ఆలోచన రాలేదేమో, నాకు తెలీదు, వచ్చిందో తెలీదు. కానీ నాకు ఒక సంకల్పం అయితే జరిగింది. మానవులలో ఒక విషపూరితమైన ఆలోచనలు తీయడము ఒక లడ్డు, లేదన్నా మంచి శుభకార్యం ఉంటే మైసూర్ పాకు, జిలేబీ, జాంగ్రీ ఇవ్వము, ఫస్ట్ లడ్డూనే ఇస్తాము. అందుకనే ఆ లడ్డు ప్రతీకగా ఈ పరమాత్ముడు వినాయకుడి వినాయక చవితి బుధవారం రావడము బుద్ధితో కూడిన పని, విశేషమది. అందుకని లడ్డు గణపతిని చేస్తే ఆ గణపతి అందరి హృదయాల్లో దూరి ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క యావత్ భూప్రపంచాన్ని తనే పర్యవేక్షణలో ఎలకనెక్కి వెళ్తాడు కదా, అలాగే అందరినీ రక్షిస్తూ అందరికీ సద్బుద్ధిని ప్రసాదిస్తూ అందరు హృదయాల్లో నిలిచిపోతారు అనే విషయంతో ఈ సత్సంకల్పంతో లడ్డు గణపతిని చెయ్యాలని నేను సంకల్పించుకున్నాను. అప్పుడు నా పక్కలో బబితా గారిని కూర్చున్నారు. నేను పోయిన శుక్రవారం అనౌన్స్ చేశాను, ఎవరైనా ముందుకు వస్తే లడ్డు గణపతిని చేపిస్తాను అని. మొక్కం ఎంత అవుతుంది అని అంటే ఆయన నుండి 50,000 అవుతుంది. ఇమ్మీడియట్ గా తెచ్చి ఇచ్చి ముందు లడ్డు గణపతిని చేయించి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరేటట్టు నేను ఒక సత్సంకల్పం పెట్టుకున్న లోక కళ్యాణాని కోసము ఒక పెద్ద నిత్య అన్నదాన సత్రం కట్టాలని. ఆ పరమాత్ముడు నన్ను అనుగ్రహించి ఈ యొక్క కార్యంలో నన్ను సఫలీకృతం చేయాలని ఆమె సంకల్పించి తప్పనిసరిగా మీరు భక్తితో చెయ్యండి. తక్కువ అనుకుని, ఎందుకంటే లోపల తీసుకెళ్ళడం కష్టం అవుతుంది అనుకుంటే, కానీ మినిమం 6 feet to 7 feet వస్తుంది. వినాయకుడి యాక్చువల్గా ఎన్ని చోట్ల ఎన్ని విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా ఈ దేవస్థానంలో విగ్రహం పెట్టిన తర్వాత పూజలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక వచ్చిన భక్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది ఒక రకంగా ఓ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకు. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఈ వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత మనకు చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది. కాలనీలో కానీ ఎక్కడైనా కానీ ఎంతమందో పెడుతున్నారు, కానీ ఫైనల్గా మళ్ళీ ఇక్కడ వచ్చేసి దేవస్థానాలు పెడితే మాకు చాలా బాగా జరుగుతుందని చెప్పేసి. సో లడ్డు వినాయకుడు అని చెప్పేసి ఫస్ట్ టైం అమ్మగారు యాక్చువల్గా చెప్పారు, లడ్డు వినాయకుడు పెడుతున్నాము, దీంట్లో 55 kgs లడ్డు తయారు చేస్తున్నాము, ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి. భక్తమశ్రీలకు నమస్కారాలు. మా గుడి ధర్మకర్త అయిన సునందాబాయికి, మా సెక్రటరీ గారికి, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. గణేష్ దీవెనలు అందరికీ ఉండాలని, ఆయన ఆశీర్వాదాలు అందరికీ చల్లగా చూడాలని చెప్పని